తూర్పు గోదావరి జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. వేమగిరి 1వ ర్యాంపులో యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. వేమగిరి 1వ ర్యాంపులో యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక తవ్వకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, సుమిత్ర, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వేమగిరి 1 ర్యాంప్ లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అంటే ర్యాంపుకు సంబంధించి సాయంత్రం 6 గంటల తర్వాత ఇసుక తవ్వకాలు జరగకూడదు. అయితే ప్రస్తుతం అక్కడ ఇసుక ర్యాంపులో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట జేసీబీలు తరలించి భారీగా భారీ లారీలను కూడా తరలించి ఇసుకను తరలిస్తున్నారు. మనం ఇక్కడ వేమగిరి ర్యాంప్ దగ్గర కూడా మనం చూడవచ్చు, విజువల్స్ లో కూడా చూడవచ్చు. గద్దె ఎత్తున తరలి వచ్చిన లారీలని రాత్రిపూట ఇసుక తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రస్తుతం అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు, వినియోగదారులకు మేలు చేయాలి, ఉచిత ఇసుకను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఉచిత ఇసుక విధానము పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. ఇసుక ర్యాంపుల నిర్వాహకులు అధిక ధరకు ఇసుకను విక్రయిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం అయితే కనుక రాత్రిపూట ఇసుక తవ్వకాలు జరగకూడదనేది రాష్ట్ర ప్రభుత్వం నిబంధన. అయితే ప్రస్తుతం వేమగిరి 1 ఇసుక ర్యాంపులో ప్రస్తుతం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా 6 గంటల తర్వాత కూడా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకు ఎవరైతే ఇసుక అక్రమార్కులు ఉన్నారో వాళ్ళు రాత్రి 11 గంటల వరకు కూడా ఇసుక తవ్వకాలు జరిపి ఇసుకను ఇతర ప్రాంతాలు కూడా తరలిస్తున్నారు. భారీ లారీల్లో ఒక్కొక్క లారీకి సంబంధించి 20 టన్నుల నుంచి 40 టన్నుల వరకు ఇసుకను తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటి వరకు కూడా రాత్రిపూట ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ కూడా జిల్లా అధికారి యంత్రాంగం ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు, ఎక్కడ కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం అయితే కనుక ఇసుకాసూరులు రెచ్చిపోతున్నారు. కొంతమంది వైసీపీకి సంబంధించిన ఎవరైతే ఇసుక సిండికేట్ ఉన్నారో, వైసీపీ స్థానంలో చక్రం తిప్పారో వాళ్లే ప్రస్తుతం కూటమి నేతలతో కూడా చేతులు కలిపి ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్లే ఇసుక రేటు నిర్ణయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటు తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ అమలు కాని పరిస్థితి ఉంది. ఇసుక సిండికేట్లు ఎవరైతే వైసీపీ పాలనలో చక్రం తిప్పారో ఇసుక సిండికేట్లు వాళ్ళు ఇప్పుడు కూడా సిండికేట్ ఏర్పాటు చేసి లారీ డ్రైవర్లను వాళ్ళ కన్నుసన్నల్లో పెట్టుకుని వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగానే ఇసుక విక్రయిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక రాత్రిపూట వేమగిరిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రాజబాబు.